హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి ఇష్టపడని పిల్లలంటూ ఎవరుంటారు చెప్పండి? చాలా చాలా ఇష్టపడతారు. ఇవి బయట చాలా కాస్ట్‌లీగా ఉంటాయి కదా! అలాంటి వాటిని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అయితే కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈసారి ఇంట్లో ఇలా చేసి చూడండి. తర్వాత మీరెప్పుడు బయట నుంచి ఆర్డర్ చేయనే చేయరు. అయితే వీటి కోసం స్టార్చ్ ఆలు తీసుకోవాలి. ఇవి చిప్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేదా సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతాయి. వీటిని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసిన తర్వాత ఇలా స్లైడ్స్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇలా స్టిక్స్ లాగా ఎక్కువ లావు లేకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు అన్నిటిని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో వీటిని వేసేయాలి. వేసి వీటికి స్టార్చ్ ఉంటుంది కదా! ఈ స్టార్చ్ అంతా పోయే వరకు 2, 3 సార్లు నీట్‌గా కడగాలి. ఎక్కువ పైకి కిందకి కలిపామనుకోండి విరిగిపోతాయి. అలా విరగకుండా జాగ్రత్తగా స్టార్చ్ పోయే వరకు 2, 3 సార్లు కడిగిన తర్వాత ఇంకా ఏమైనా లావుగా ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలండి. ఐస్ ముక్కల్లో ఏసామంటే ఇంకా అవి కట్ అవ్వవు. ఇరిగిపోతాయి మనం కట్ చేసేటప్పుడు. అందుకని ముందే ఇంకా లావుగా ఉన్న ముక్కలు ఏమన్నా ఉంటే చూసి సన్నగా కట్ చేసేసుకొని ఐస్ వాటర్‌లో ఏసి ఒక అరగంట సేపు ఉంచాలి. అరగంట సేపు ఐస్ వాటర్‌లో ఉంచిన తర్వాత తెర్లుతున్న వాటర్‌లో ఎయాలి. బాగా నీళ్లు తెరలాలండి. అప్పుడు ఈ ఐస్ వాటర్‌లో నుంచి తీసి నేరుగా ఇందులో వేసేయాలి. ఐస్ కూలింగ్‌కి, ఈ వేడికి ఇవి త్వరగా లోపలంతా ఉడుకుతాయి. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి వీటిని. ఎక్కువ గరిటెతో కలపకూడదు. కలిపామంటే విరిగిపోతాయి కదా! కొంచెం పైపైన చూసుకుంటూ ఇలా కలిపేసి మనం చూస్తే మనకు అర్థమైపోతాయి. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందనమాట. ఎక్కువ ఉడికాయనుకోండి పేస్ట్ అయిపోతుంది. మనం ఆయిల్‌లో ఏసినప్పుడు గూడా తునిగిపోయి. అందుకని హాఫ్ బాయిల్ అవ్వటం చూసుకొని వీటిని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. జాలీతోటి వాటర్ ఏమీ లేకుండా నీట్‌గా తీసేసుకోవాలి. ఎక్కువ ఉడికినాయనుకోండి మనం ఇప్పుడు తీసేటప్పుడే అవి చిదిరిపోతాయనమాట. ఇలా చిదరకుండా, ఇరిగిపోకుండా వచ్చినాయంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉడికినట్లనమాట. ఇవి ఒక 10 నిమిషాలు గాలికి ఆరనివ్వాలండి. తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకోవాలి. లేదంటే జిప్ లాక్ కవర్ ఉన్నా సరే దానిలో కానీ వేసేసి జిప్ లాక్ చేసేయాలి. ఇదైతే డబ్బా టైట్‌గా మూత పెట్టేసి దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. అప్పుడు ఐస్ పట్టి ఇవి స్టిఫ్‌గా అవుతాయి. కనీసం 4 అవర్స్ అన్నా ఉంచాలి. అప్పుడే ఐస్ పడుతుంది వాటికి. అలా చల్లటి వాటిని తెచ్చి సలసల కాగుతున్న నూనెలో వేసేయాలి. ఎంత కాగితే నూనె అంత బాగా వస్తాయండి ఇవి. సగం వేసి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవి మనకి 50% వేగినాయి. మనం బజ్జీలు, వడలు అవి వేస్తుంటాం కదా! రెండోసారి అలా వేయించుకోవాలనమాట వీటిని. ఒకసారి 50% వేగిన తర్వాత వాటిని తీసేసుకోవాలి. తీసేసుకొని తర్వాత మళ్ళీ రెండోసారి వేయించుకోవాలి. ఇవి తీసి కొద్దిగా ఆరాలి. ఒక్క నిమిషం గాలికి ఆరనిచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ నూనె ఇప్పుడు ఈలోపు బాగా కాగుతుంది కదా! మళ్ళీ మరిగే నూనెలో మళ్ళీ వేసుకోవాలి. రెండోసారి వేసుకునేటప్పుడు ఈ నూనె బాగా కాగుండాలి. అలా కాగుతున్న నూనెలో వేసేస్తే ఇప్పుడు మళ్ళీ వేగటానికి ఒక 8-10 మినిట్స్ పడుతుందండి. లోపలంతా ఉడకాలి కదా! స్టిఫ్‌గా అవ్వాలి అంటే 8-10 మినిట్స్ పడుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఆలు చిప్స్‌లాగా వీటిని కూడా చేసేసి ఫ్రీజర్‌లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేయించేసుకోవచ్చు. మేము కరోనా అప్పుడు నేర్చుకున్నామండి ఇవి మా పిల్లల కోసం. బయట నుంచి తినొద్దనేవాళ్ళు కదా బయటవి. అందుకని అప్పుడు కష్టపడి నేర్చుకున్నాం వీటిని. 2, 3 వీడియోలు చూసి. అప్పుడు బాగా వచ్చినాయన్నమాట. అప్పటినుంచి మా పిల్లలకి ఇలా చేసి ఇస్తుంటాను. చాలా చాలా ఇష్టం మా మనవళ్ళకి ఇవంటే. ఇప్పుడు రెండోసారి వేయించేటప్పుడు 7-8 మినిట్స్ పడుతుందండి వేగటానికి. నూనె అంత కాగుతూ ఉన్నా కూడా ఇవి లోపల నుంచి అంతా ఉడకాలంటే టైం పడుతుందనమాట. అలా వేగిస్తేనే లోపలంతా ఉడికి పైన క్రిస్పీగా బాగా లోపల కూడా క్రిస్పీగా వస్తాయి. పైన లోపల క్రిస్పీగా రావాలంటే టైం పడుతుంది వేగటానికి. నిదానంగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో? చక్కగా గోల్డెన్ కలర్‌లోకొచ్చేసాయి. ప్లేట్‌లోకి తీసేసుకొని ఆరనిచ్చి ఈ స్టేజ్‌లోనే ఇంకా కొంచెం ఏమైనా సాల్ట్ కావాలన్నా మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. యమ్మీ యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి కదా! స్టిఫ్‌గా ఉన్నాయి. సాస్‌తో తినేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.